హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఎప్పటిలాగానే బెర్లిన్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసాను. మా ఇంటి పక్కనే ఉన్న ఒక స్విమ్మింగ్ క్లబ్లో మా పిల్లలు ఎంజాయ్ చేసిన వాళ్ళ ఫస్ట్ స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ పేరు హుంబల్టన్ స్విమ్ బార్ క్లబ్. ఇది సమ్మర్ టైంలో మాత్రమే ఓపెన్ ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్ కాబట్టి అన్ని వెదర్ కండిషన్స్లోనూ మనం దీన్ని యాక్సెస్ చేయలేము. ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్లో అయితే ఈ వాటర్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళరు. ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. సో మా పిల్లలు ఈ పార్క్ ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మే మంత్లో ఓపెన్ అవుతుంది అని వాళ్ళ టీచర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే మా వాళ్ళు ఆగలేదు. మా బుర్ర తినేశారు, మమ్మీ వెళ్దాం 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 ప్లీజ్ అని. సో వాళ్ళు సరదా పడుతున్నారు కదా అని మే టైంలో ఇంకా అప్పటికి కంప్లీట్గా ఎండలు రాకపోయినా పిల్లల కోసం అని మేము వెళ్దాం అనుకున్నాం. సో ఈ వెళ్ళినప్పుడు చాలా చల్ల గాలి ఉండింది, ఇంకా చల్లగానే అనిపించింది, ఎండ అంతగా లేదనమాట. ఇంక ఈ చల్లగాలిలో వాళ్ళ తంటాలు చూడాలి. మా చిన్న పాపను చూడండి ఎలా ఉనికిపోతుందో. ఒక పక్కనేమో ఆడుకోవాలని సరదా, కానీ ఆ చల్లగాలికేమో ఉనికిపోతున్నారు. అయితే ఆ వాటర్ కొంచెం వామ్గానే ఉంది. సో వాటర్లో ఉన్నంత వరకు అంత ప్రాబ్లం ఏం లేదు. వాటర్ నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ చల్లగాలికి ప్రాబ్లం. అది ఉనికిపోతుందని దాని బట్టలు వేసాక దాని మీద నా జాకెట్ కూడా కప్పేశాను, కొంచెం బాగుంటుంది దానికి వెచ్చగా ఉంటుంది అని. బట్ పిల్లలు టోటల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలకి చలితో సంబంధం లేదు కదా, వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఇదండి ఆ స్విమ్మింగ్ పూల్. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుంది, కిండర్ గార్డెన్ వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు. సో ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా ఈ వీడియోలో, ఆ అమ్మాయి మా పెద్ద పాప క్లాస్మేట్ అనమాట. కెమెరాన్ నుంచి వచ్చిందంట. తన పేరు జాయిస్. మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నామని మా పెద్ద పాప చెప్పినప్పుడు తను వస్తాను అని జాయిన్ అయింది. మేము సాటర్డే రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళాం. మార్నింగ్ బాగుంటుంది స్విమ్మింగ్ పూల్, చాలా బాగుంటుంది. ఆ పక్కనే ఒక పార్క్ ఉండింది. సో ఆ పార్క్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ లైట్గా ఎండ వచ్చింది కదా, వాళ్ళు కూడా కొంచెం వార్మ్గా ఫీల్ అవుతారని నేను ఆడుకొనిచ్చాను. అండ్ ఓవరాల్గా స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఇక్కడ బెర్లిన్లో ఏంటంటే చాలా మట్టుకు స్విమ్మింగ్ క్లబ్స్ అన్నీ ఫ్రీ యాక్సెసే. కాకపోతే ఏంటంటే మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మెయిల్ పంపించి ఆ స్విమ్మింగ్ క్లబ్ వాళ్ళకి మనం రిజిస్టర్ చేసుకుంటే మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ స్విమ్మింగ్ పూల్సే ఎక్కువ ఉంటాయి. బెర్లిన్లో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పిల్లలకి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి అనమాట. సో ఇక్కడ 15 డేస్కి పిల్లల్ని బ్యాచ్లుగా తీసుకుని వాళ్ళ స్కూల్స్లో ట్రైన్ చేసి వదిలేస్తారు. ఆ 15 డేస్లో వాళ్ళకి ఎవ్రీ డే 1 అవర్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లోనే వాళ్ళు ఆ స్విమ్మింగ్ కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు. అండ్ నేర్చేసుకున్నాక వాళ్ళకి బ్రాంజ్ బ్యాడ్జ్ అని ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ ఉన్న పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ని రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా ఎప్పుడన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్కూల్లో వీళ్ళ అకాడమిక్స్లోనే ఒక టీచర్ని అసైన్ చేస్తారు. ఆ టీచర్ వీక్లీ వన్స్ ఎవ్రీ టైం వచ్చి 15 మెంబర్స్ కిడ్స్ని తీసుకొని ఒక 45 days to 2 months వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో బ్యాచ్ ఒక నెక్స్ట్ 20 మెంబర్స్ని ఇంకో బ్యాచ్ లాగా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఈ పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ కమ్ లాగా, ఎవరైతే ఫస్ట్ వస్తారో స్కూల్కి జాయిన్ అవుతారో ఆ క్లాస్లో వాళ్ళని అందరినీ ఒక గ్రూప్ చేసి ఆ 20 మెంబర్స్ని ఫస్ట్ తీసుకుంటారు, నెక్స్ట్ 20 మెంబర్స్ని ఇంకో బ్యాచ్ అనమాట. సో సమ్మర్ టైంలో కూడా ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్స్ ఇస్తారు. మన స్కూల్లోనే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తారు. స్విమ్మింగ్ క్లబ్స్ ఎక్కడ ఉంటాయి, స్విమ్మింగ్ క్లబ్కి ఈమెయిల్స్ ఎలా పంపించడానికి, ఈమెయిల్ కాంటాక్ట్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ స్కూల్లోనే ఇస్తారు. ఇక్కడ దాదాపు 90% కిడ్స్ అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది. సో ఇదండి స్విమ్మింగ్ అప్డేట్స్ బెర్లిన్లో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక కొత్త వీడియోతో, ఇంకొక కొత్త బెర్లిన్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్ ఆఫ్ వీడియోసేన్.